రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టిని నోటి మాట చేత సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ సాయము కాలం వరకు అయా మీ బిడ్డలై ఉన్న మా అందరి ఎడల మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము జరిగించిన మా ప్రయాణాలను దీవించారయ్యా. ఏ అపాయం, ప్రమాదం మా దరికి రాకుండా కాపాడారు తండ్రి. ఈ రోజున మా ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించారు. మా ప్రతి పనిలో తోడై ఉన్నారు. బలముతోనూ, శక్తితోనూ, జ్ఞానముతోనూ మమ్మల్ని నింపారు. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా అదే విధంగా ఈ రాత్రిన మా అందరిని సజీవులుగా నిలవబెట్టుకొని మరొకసారి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే, వేడుకునే అవకాశము కల్పించినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలగజేసెను అని కీర్తనల గ్రంథం 78వ కీర్తన 66వ వచనము ద్వారా ఈ రాత్రి కాలంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, అయా మీకు విరోధులుగా ఉన్న వారిని, మా శత్రువులను మీరే తరిమి కొడతారని, అది ఏ వ్యాధైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి భయంకరమైన ఇబ్బందులైనా వాటన్నిటినీ కూడా మీరు తరిమి కొట్టబోతున్నారు అని, అయ్యా అవి మరలా మా దగ్గరకు రాకుండా, వారు మరలా మమ్మల్ని బాధించకుండా మీ సహాయమును మా అందరికీ అనుగ్రహిస్తారని ఈ లేఖనము ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము, మీ సహాయం వారికి దయచేయండి, మీ దీవెనలు వారికి దయచేయండి. దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి ప్రభువా. నాయనా, మేమందరము సంఘంగా చేరి ప్రార్థిస్తున్నాము తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బిడ్డ ఎటువంటి వ్యాధితో, ఎటువంటి బలహీనతతో, ఎటువంటి అవయవములోని లోపములతో, భయంకరమైనటువంటి సమస్యలతో ఉన్నారో నాయన, వారందరినీ మీకు అప్పగిస్తున్నాము తండ్రి. అయా వారికి స్వస్థత దయచేయండి. అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి. అయా దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నట్లయితే ఆ యొక్క వాటి నుంచి యేసు నామంలో స్వస్థత అనుగ్రహించండి తండ్రి.